వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. కలకత్తా అత్యాచార ఘటనపై దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ సీమా పహుజా. మెగా సంస్థకు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవ్వడంపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్, ప్రతి విద్యార్థినికి త్వరలోనే 15,000. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి, బీఆర్ఎస్కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ, పోలీసు వాహనాల ధ్వంసం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసును దర్యాప్తు చేసుకున్న సిబిఐ విచారణ అధికారిగా ఏఎస్పీ సీమా పహుజాను నియమించారు. దీనితో ఆమె ఎవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సిబిఐలో షార్పెస్ట్ ఉమెన్గా పేరు సంపాదించుకున్న సీమాకు ఇలాంటి కేసు ఛేదనలో ఎంతో అనుభవం ఉంది. ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రతిభకు గాను 2007, 2018లో 2 సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. సిమ్లాలోని గుడియాలో జరిగిన అత్యాచార కేసును దర్యాప్తు చేసిన సీమ తొలిసారి శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగించారు. అలాగే సైంటిఫిక్ ఆధారాలతోనే హత్రాస్ కేసును ఛేదించగలిగారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఒకానొక సమయంలో ఆమె విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని భావించారు. అయితే అప్పటి సిబిఐ డైరెక్టర్ అందుకు నిరాకరించి రిటైర్ కాకుండా ఆమెను ఒప్పించగలిగారు. కేసుల దర్యాప్తు విషయంలో సీమ బయట నుంచి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దర్యాప్తు విషయంలో వెనకడుగు వేయరనే పేరుంది. ఆమె చేతిలో కేసు పడిందంటే తప్పకుండా విజయం సాధించి తీరుతారని సహచర అధికారులు చెబుతారు. కలకత్తా జూనియర్ వైద్యురాలి అత్యాచార కేసును కూడా ఆమె దర్యాప్తు చేయనుండడంతో నిందితులు తప్పించుకోలేరని సిబిఐ విశ్వాసం వ్యక్తం చేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా రేవంత్ సర్కార్ 4,350 కోట్ల కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించనుందని వార్తలు రావడంతో బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన ఆ సంస్థకు ఆ పనులు ఎలా అప్పగిస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సుంకసాల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదానికి కారణమైన మెగా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపదను దోచుకు వెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు మెగా సంస్థపై రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రేమ, ఔదార్యం చూపిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్త అందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూల్కు వెళుతున్న ప్రతి విద్యార్థినికి 15,000 త్వరలోనే వారి అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇచ్చి, అది కూడా 15,000, 14,000, 13,000, తర్వాత 7,000 సైతం మరి ఇచ్చి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంచేత గత ప్రభుత్వంలో మాదిరిగా మోసం, దగా లేకుండా, కోతలు లేకుండా, ఎగ్గొట్టడం లేకుండా ఏదైతే మా ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఉన్న సోమాజిగూడలో ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారు. చేతనైతే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి, అంతు చూస్తాం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గడం లేదని మండిపడ్డారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏనాడు విగ్రహం పెట్టాలని ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతిక లేదని అన్నారు. రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం, బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము.
ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో 3rd ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్బాగ్లోని సిసిఎస్ పాత కార్యాలయంకు ఆనుకుని ఉన్న రాతి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయి కింద పడింది. ప్రహరీ గోడ కూలిపోవడంతో దానికి ఆనుకుని ఉన్న చెట్లు సైతం విరిగి కింద పడ్డాయి. దీంతో ఆ గోడ పక్కన పార్కింగ్ చేసి ఉన్న 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.